క్షేత్రం నుండి మేళ తాళాలతో ఆట గుర్రాలతో డప్పు చప్పుళ్లతో బయలుదేరి కావున పట్టణ మరియు మండల ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు ఇంకా దాదాపు కిలోమీటర్ ర్యాలీ ఉంది. దయచేసి యువత అర్థం చేసుకోవాలా, దయచేసి యువత అర్థం చేసుకోవాలా. మీ ఉత్సాహాన్ని కానయ్యారు కానీ పైన కాబట్టి పైన కొంచెం ఇంకా
కోరుచున్నాము. ఇట్లు చీమకుర్తి పట్టణ తీసుకోండి, ప్రభు తీసుకోండి, ఆయనకి లేపేది కాదు తీసుకోండి. గంట ఫోన్ చేసుకోండి. పేరు కాటగడ్డ రమణయ్య, మా చేంకుత్తి.
గంగమ్మ తిరణాల సందర్భమున ఉదయాన్నే 8ంటికి దాదాపు వేలాదిగా దాదాపు 5-6 లక్షల మందితోటి ఊరేగింపుగా గంగమ్మ తిరణాల్లోకి ఇప్పుడే ప్రభను తీసుకురావడం జరిగింది. ఇంకొక 2-3 గంటల్లో ప్రభని నిలబెడతాము కరెంట్తోటి ఎస్కౌట్లతోటి. 120 అడుగుల ప్రభ. మేము చాలా కొద్దిగా ఆడగాడ మళ్ళేటప్పుడు కొంచెం రిస్క్ పడ్డాము, అందువల్ల 2 గంటలు లేట్ అయింది. కాబట్టి గంగమ్మ అంటే మాకు ప్రాణం. ఈ ప్రాంతం మొత్తం కాడ గంగమ్మ వల్లే, గంగమ్మ తల్లి వల్లే ఈ ప్రాంతం మొత్తం కాడ అభివృద్ధి చెందింది. కాబట్టి వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారు సారథిలో, సొంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభని దాదాపు 30 లక్షల రూపాయలతోటి ఖర్చు పెట్టి ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు ఈ 3 రోజులు నిన్న మొన్నగాడు ఇక్కడ గంగమ్మ తిరణాలకి బొల్లావులు కానీ బీపు కొలత కానీ ఆ 2 రోజులు కాడ కార్యక్రమం నిన్నటితో జరిగింది. ఈ రోజు నుంచి కాడ ఈ 3 రోజులు బ్రహ్మాండంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మేము బ్రహ్మాండంగా సినిమా యాత్రల్లో పాట కచేరీలతోటి పద్ధతి ప్రకారం అందరు కాడ మహిళమ్మ తల్లులు అందరూ చూసే విధంగా భారీ ఎత్తున ఖర్చు పెట్టి ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ జిల్లా కానీ పక్క జిల్లాల్లో కానీ చేంకుర్తిలో తిరణాలంటే ప్రకాశం జిల్లాకు ఒక ఆదర్శము. ఆ విధంగానే మేము అందరం కాడ అందరం ఒకే తాటి మీద నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని, రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరు కూడా మాకు 2-3 జిల్లాల నుంచి వస్తారు కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. ప్రసాద్, మేము ఈ ప్రాంత ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు చేంగుర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంత భారీ ప్రభని తయారు చేసి ఇక్కడికి ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. ఈ ఊరేగింపులో కూడా ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు పాల్గొన్నారు. మరి ప్రజలు కూడా ఈరోజు వేలాదికి తరలి వచ్చి ఈ యొక్క ఊరేగింపుని ఉత్సవాన్ని జయప్రదం చేశారు. మన ప్రజల అందరికి కూడా ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా మంచి పనులు చేసి ప్రజల మనసుల్లో స్థిరస్థాయికి నిలిచేదానికి మేమందరం కూడా పాటుపడాలని, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. తిరునాళ్ళ సందర్భంగా రేపు 11వ తారీఖు చేమకుర్తిలో, 12వ రామతీర్థంలో దీనికి సంబంధించినటువంటి విద్యుత్ ప్రభ, అదేవిధంగా సినీ ట్రూపులు, పాట కచేరీలతోటి మంచి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, దీంట్లో ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, ఇంకా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా పాల్గొంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం.